the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ సాంప్రదాయ వైద్యంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2వ ప్రపంచ శిఖరాగ్ర సమావేశం. సాంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ 2వ ప్రపంచ శిఖరాగ్ర సమావేశం. ఈ సమ్మిట్ 2025 17th నుంచి 19th డిసెంబర్ వరకు, డిసెంబర్ నెలలో డిసెంబర్ 17th నుంచి 19th వరకు న్యూఢిల్లీలో జరగబోతా ఉన్నట్టు ప్రకటించారు. భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సాంప్రదాయ వైద్యం. ఈ సమ్మిట్ పేరు వచ్చేసి 2nd వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్. ఇక్కడ ట్రెడిషనల్ మెడిసిన్, సాంప్రదాయ వైద్యం అంటే ఆయుర్వేదము అటువంటివి. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని కూడా ఈ సాంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సపరేట్గా ఒక డెడికేటెడ్గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, ఉనని, సిద్ధ, హోమియోపతి. ఈ హోమియోపతి మెడిసిన్స్ ఇటువంటి వాటన్నిటిని కూడా సాంప్రదాయ వైద్యం అంటారు. మనం ఇప్పుడు యూస్ చేస్తూ ఉన్న ఈ వెస్ట్రన్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అల్లోపతి మందులు, అల్లోపతి మెడిసిన్ అంటారు. అయితే ఇప్పుడు ఈ సాంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి WHOతో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది, ఒక MOU. ఆ MOUలో భాగంగా ఒక గ్లోబల్ సమ్మిట్, ఒక అంతర్జాతీయ సదస్సుని నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇది 2వ సమ్మిట్. ఇప్పుడు 2025 17th నుంచి 19th డిసెంబర్ వరకు జరగబోయేది 2వ సదస్సు. ఆల్రెడీ 2023లో మొదటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్, ఈ సాంప్రదాయ వైద్యానికి సంబంధించి మొదటి అంతర్జాతీయ సదస్సు 2023లో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏ ఇయర్? 2023. ఇప్పుడు జరగబోయేది 2025 డిసెంబర్లో. మరి ఇక్కడ ఫస్ట్ మనము ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ విషయానికి వస్తే, ఈ MOU ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సెక్రటరీ ప్రతాప్ రావ్ జాదవ్ గారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈయన ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించి సహాయ మంత్రిగా ఉన్నారు. ఇక మనం తెలుసుకోవాల్సింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఈ ట్రెడిషనల్ మెడిసిన్ని మనము ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది. మనం చూస్తూ ఉన్నాము, ఆల్రెడీ ఇండియా యోగాని కూడా ప్రమోట్ చేస్తూ ఉంది అంతర్జాతీయ స్థాయిలో. మనము ఎవ్రీ ఇయర్ June 21ని, ప్రతి సంవత్సరం June 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ యోగా డేగా, అంతర్జాతీయ యోగా దినోత్సవాలు. ఈ సంవత్సరం జరిగిన 2025 ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ని అధికారికంగా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించారు. దానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. సో ఇప్పుడు అలానే నేషనల్ ఆయుర్వేద డేని కూడా మనము 2016 నుంచి సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. 2016 నుంచి జాతీయ ఆయుర్వేద దినోత్సవం, నేషనల్ ఆయుర్వేద డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అంటే ధన్వంతరి జయంతి రోజున. మనకి ధన్వంతరి అనేది మన పురాణాల్లో మెన్షన్ చేయబడిన ఒక క్యారెక్టర్. ఈయన్ని గాడ్ ఆఫ్ ఫిజిషియన్స్ అంటారు. అంటే ఇక ఈ వైద్యులందరికీ ఒక దేవుడు లాంటి వారు అని చెప్పేసి ధన్వంతరి జయంతి రోజున ఎప్పుడు మనము ఈ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం, తొలిసారిగా ఇక ఈ సంవత్సరం నుంచి, ఎందుకంటే ఈ ధన్వంతరి జయంతి అనేది ఎప్పుడు ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రోజు ఉంటుందన్నమాట, బేస్డ్ ఆన్ హిందూ క్యాలెండర్స్. సో అలా కాకోకుండా ఒక పర్టికులర్ డే ఉండాలని చెప్పేసి 2025 నుంచి ఇక సెప్టెంబర్ 23ను నేషనల్ ఆయుర్వేద డేగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ సెప్టెంబర్ 23 అనేది నేచర్లో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. మనకి ఇది ఈక్వినాక్స్ కదా. సెప్టెంబర్ 23 రోజున ఈ సూర్యకిరణాలు, సన్ రేస్ అనేవి డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈక్వేటర్ పైన పడతాయి. సో ఆ సెప్టెంబర్ 23 ఈక్వినాక్స్ రోజున డే ఎంత సమయం ఉంటుందో నైట్ కూడా అంతే ఉంటుంది. అంటే ఈక్వల్, డే 12 hours, నైట్ 12 hours. సో ఈ నేచర్లో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక నుంచి ఈ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని సెప్టెంబర్ 23న సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకున్న నేషనల్ ఆయుర్వేద డే 10th. సో ఇక June 21 ఇంటర్నేషనల్ యోగా డే. సో ఈ స్థాయిలో మనము ఈ సాంప్రదాయ వైద్యాన్ని, ట్రెడిషనల్ మెడిసిన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కావచ్చు, యోగా డే, ఆయుర్వేద డే, ఇటువంటివన్నింటినీ కూడా మనము ప్రమోట్ చేస్తూ ఉన్నాం, ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి బాగా ప్రాచుర్యం తీసుకురావాలని చెప్పేసి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు
మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈసారి జరగబోతా ఉన్నది సెకండ్ సమ్మిట్. ఇక థీమ్ కూడా ఒకసారి మనం తెలుసుకోవాలా. థీమ్ విషయానికి వస్తే రీస్టోరింగ్ బ్యాలెన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్, రీస్టోరింగ్ బ్యాలెన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్, ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ వెల్ బీయింగ్, ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ వెల్ బీయింగ్. సో ఇది థీమ్. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సమ్మిట్. నెక్స్ట్ వన్, చైనాలో ప్రపంచంలోనే ఎత్తైన వంతెన ప్రారంభమైంది. చైనాలో ప్రపంచంలోనే ఎత్తైన వంతెన, వరల్డ్స్ టాలెస్ట్ బ్రిడ్జ్ ఓపెన్డ్ ఇన్ చైనా. దీని పేరు వచ్చేసి హుయాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్. ఇది ప్రపంచంలోనే ఎత్తైన వంతెనట. ఇది బీపన్ రివర్ పైన 625 మీటర్స్ ఎత్తులో ఉంది. ఈ బీపన్ అనే నదికి 625 మీటర్స్ ఎత్తులో నిర్మింపబడిన ఒక బ్రిడ్జ్. అంటే ఫీట్లలో చెప్పాలంటే, అడుగుల్లో చెప్పాలంటే 2051 అడుగుల ఎత్తులో ఉంది. మీటర్స్లో చెప్పాలంటే 625 మీటర్స్ అబోవ్ బీపన్ రివర్. ఈ బీపన్ నదికి 625 మీటర్స్ ఎత్తులో నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన వంతెనట. సో దీన్నే ఏమని పేరు పిలుస్తారు? హ్యుయాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్. హ్యుయాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్. కెన్యాన్ అంటే ఇక్కడ ఒక లోయ అని అర్థము. ఇప్పుడు ఇండియాలో గండికోటని, కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్లో ఉన్న గండికోటని గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా. కెన్యాన్ అంటే ఒక లోయ అని అర్థము. మనకి జాగ్రఫీలో వస్తాయి కెన్యాన్స్, ట్రెంచెస్, ఇవన్నీ టర్మ్స్. సో ఇప్పుడు ఈ బ్రిడ్జిని నిర్మించడం ద్వారా ఈ గతంలో ఈ కెన్యాన్ని దాటాలి అంటే, ఈ లోయల్ని దాటాలి అంటే 2 hours పట్టేదట. బట్ ఇప్పుడు ఈ బ్రిడ్జిని నిర్మించడం ద్వారా జస్ట్ 2 minutesలోనే ఈ కెన్యాన్ని, ఈ లోయల్ని దాటవచ్చట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, చైనా ఎక్కడ ప్రావిన్స్ అంటే గుయిజో ప్రావిన్స్. గుయిజో అనే ఒక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. దాని పేరు గుర్తుపెట్టుకోండి, హుయాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్, 625 మీటర్స్ అబోవ్ బీపన్ రివర్. నెక్స్ట్ వన్, కరూర్ ర్యాలీ తొక్కిసలాటపై దర్యాప్తు చేయడానికి ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసిన తమిళనాడు ప్రభుత్వం. నిన్న 2 days బ్యాక్ తమిళనాడులో యాక్టర్ విజయ్ గారి పొలిటికల్ ర్యాలీలో సుమారుగా 40 members మరణించారు. అక్కడ స్టాంపీడ్, తొక్కిసలాట జరగడం కారణంగా 40 members మరణించారు. సో దానిపైన విచారణ చేయడం కోసము తమిళనాడు గవర్నమెంట్ 1 member కమిషన్ని వేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాంపీడ్స్ జరిగినప్పుడు కమిషన్స్ వేస్తూ ఉంటాయి గవర్నమెంట్స్. ఈ తొక్కిసలాటకి సంబంధించి విచారణ చేయడం కోసము, అసలు దానికి గల కారణాలు, రీజన్స్ ఏంటి, దానికి బాధ్యులు ఎవరు దానికి మెయిన్ రీజన్ అని చెప్పేసి అటువంటి వాళ్ళని విచారించడం కోసము కమిషన్లు ఏర్పాటు చేస్తూ ఉంటాయి గవర్నమెంట్స్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కమిషన్స్లో ఎంతమంది ఉన్నారు, అందులో మెంబర్స్ ఎవరు అనేవి మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవెన్ January 2025లో ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా జరిగినప్పుడు కూడా అక్కడ తొక్కిసలాట జరిగితే సుమారుగా 30 members మరణించారు ఆ స్టాంపీడ్లో. సో అప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 3 member కమిషన్ వేసింది. సో మనకి ఈ కమిషన్ల గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, యాక్టర్ విజయ్ పార్టీ ఏది అంటే మనకి జస్ట్ బేసిక్ ఫ్యాక్ట్, తమిళగ వెట్రి కజగం పార్టీ అట, టీవీకే పార్టీ. యాక్టర్ విజయ్ పార్టీ ఏది అంటే తమిళగ వెట్రి కజగం పార్టీ. ఇప్పుడు ఈ కరూర్ అనే సిటీలో జరిగిన ఈ స్టాంపీడ్లో తొక్కిసలాటను దర్యాప్తు చేయడానికి ఆ 1 member కమిషన్, ఆ 1 member కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి ఎవరు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు అంటే మాజీ హైకోర్టు జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ గారు. ఫార్మర్ హైకోర్టు జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ గారి నేతృత్వంలో ఈ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనం ఒకసారి రీకాల్ చేసుకోవాల్సింది, January 2025లో మనకంటే ఈ ఇయరే కాబట్టి ఇంకా రెలవెంట్, మనకి ఎగ్జామ్స్కి 2025 January కరెంట్ అఫైర్స్ కూడా మనకి అవసరం కాబట్టి ఒకసారి రీకాల్ చేసుకుందాం. యూపీలో జరిగిన మహాకుంభ స్టాంపీడ్ని విచారించడానికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 3 member కమిషన్ వేసింది. అప్పుడు 3 member జ్యుడిషియల్ కమిషన్ని. అందులో ఎవరున్నారు అంటే ఒకరు వచ్చేసి రిటైర్డ్ జస్టిస్ హర్ష్ కుమార్ గారు, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మాజీ డీజీపీ వికే గుప్తా గారు, మరియు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డీకే సింగ్ గారు. ఈ 3 member కమిషన్ యూపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది.
ఈ 3 మెంబర్ కమిషన్కి హెడ్ వచ్చేసి అధ్యక్షత వచ్చేసి జస్టిస్ హర్ష్ కుమార్ గారు. ఈ రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ హర్ష్ కుమార్ గారు ఈ 3 మెంబర్ కమిషన్కి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఓజు హైడల్ ప్రాజెక్ట్. ఓజు హైడల్ ప్రాజెక్ట్, హైడ్రో పవర్ ప్రాజెక్టు. ఈ ఓజు హైడల్ ప్రాజెక్ట్ని నిర్మించాలి అని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీకి, పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఒక రిక్వెస్ట్ కూడా చేసింది. దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వండి, పర్యావరణ అనుమతులు ఇవ్వాలి అని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ అడిగింది. సో ఇక్కడ మనం ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది, ఈ ఓజు హైడల్ ప్రాజెక్టు ఏ స్టేట్లో ఎక్కడ నిర్మించాలి అనుకుంటా ఉన్నారు. ఓజు హైడల్ ప్రాజెక్టు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో చైనా బార్డర్కి దగ్గరలో, చైనాకి ఇండియాకి బార్డర్ దగ్గరలో అరుణాచల్ ప్రదేశ్లోని సుబాన్సిరి రివర్, సుబాన్సిరి నదిపైన దీన్ని నిర్మించాలి అని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తూ ఉంది. దీని కెపాసిటీ వచ్చేసి, ఈ హైడ్రో ప్రాజెక్ట్ అంటే ఏంటి, మనకి వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తే అదే హైడ్రో ప్రాజెక్ట్. దీని కెపాసిటీ వచ్చేసి 2220 మెగావాట్. 2220 మెగావాట్. ఇక హైడ్రో ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పునరుత్పాదక శక్తి వనరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు బోత్ స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని, లార్జ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని రెన్యూబుల్ ఎనర్జీగా పరిగణిస్తూ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారము చిన్న హైడ్రో ప్రాజెక్టులు కావచ్చు, లార్జ్ హైడ్రో ప్రాజెక్టులు, ఇవి రెండు కూడా పునరుత్పాదక శక్తి వనరుల కిందకే వస్తున్నాయి. ఇక ఈ ఓజు హైడల్ ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంత అంటే 2220 మెగావాట్. 2220 మెగావాట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 2.2 గిగావాట్ అని చెప్పవచ్చు. మరి దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటే అప్పర్ సుబాన్సిరి డిస్టిక్లోని, అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సుబాన్సిరి డిస్టిక్లో సుబాన్సిరి నదిపైన, సుబాన్సిరి రివర్ పైన దీన్ని నిర్మించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీన్ని నిర్మించేది వచ్చేసి ఓజు సుబాన్సిరి హైడ్రో పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓజు సుబాన్సిరి హైడ్రో పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అరుణాచల్ ప్రదేశ్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా 2 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేశారు. ఒకటి వచ్చేసి టాటో 1, మరొకటి హియో అనే 2 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. సో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా వార్తల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ 2025 నుంచి 2035 ఈ డికేడ్ని, ఈ 10 సంవత్సరాల కాలాన్ని హైడ్రో పవర్ డికేడ్గా ప్రకటించింది. అంటే ఈ దశాబ్దము, ఈ 10 ఏళ్ళు కూడా హైడ్రో పవర్ డెవలప్మెంట్ కోసం మేము కేటాయించబోతా ఉన్నాం అన్నట్టుగా ప్రకటించింది. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ తెలుసుకోవాల్సింది, ఈ ఓజు హైడల్ పవర్ ప్రాజెక్ట్ కనుక ఇది కంప్లీట్ అవుతే, దీని నిర్మాణం పూర్తి అయితే ఈ సుబాన్సిరి రివర్ బేసిన్లో అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అవుతుందట. ఈ సుబాన్సిరి రివర్ బేసిన్, ఈ సుబాన్సిరి నదీ పరివాహక ప్రాంతంలో చాలా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని ఆల్రెడీ నిర్మిస్తూ ఉన్నారు, చిన్న ప్రాజెక్ట్స్ని. బట్ ఇప్పుడు కనుక ఈ ఓజు హైడల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇది లార్జెస్ట్ హైడల్ ప్రాజెక్ట్ ఇన్ దట్ రివర్ బేసిన్, ఇన్ దట్ సుబాన్సిరి రివర్ బేసిన్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఈ సుబాన్సిరి రివరు దేనికి సంబంధించినది? ఇది బ్రహ్మపుత్ర రివర్కి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. బ్రహ్మపుత్ర నదికి కుడివైపున ఉండే ఒక ఉపనది, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, లార్జెస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర అని చెప్పవచ్చు. ఈ బ్రహ్మపుత్ర నదికి అతిపెద్ద కుడి ఉపనది, కుడి సైడ్న ఉండే ఉపనది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రివర్ వార్తల్లో ఉన్నప్పుడు ఆ రివరు ఏ సైడ్ ఉందో కూడా తెలుసుకోవాలి. అంటే అది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీనా, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీని కూడా తెలుసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. బ్రహ్మపుత్ర రివర్ అనేది టిబెట్లో పుడుతుంది. టిబెట్లోని మౌంట్ కైలాస్ ప్రాంతంలో అది అక్కడ ఆరిజినేట్ అవుతుంది, అక్కడ పుడుతుంది. టిబెట్లో ఈ బ్రహ్మపుత్ర నదిని యార్లాంగ్ సాంగ్పో అంటారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఏమంటారు? యార్లాంగ్ సాంగ్పో అని పిలుస్తారు. అది అక్కడ పుట్టిన తర్వాత, మౌంట్ కైలాస్ పరిసర ప్రాంతాల్లో పుట్టిన తర్వాత ఇలా ఒక 1200 కిలోమీటర్స్ ఇలా ప్రవహించి అరుణాచల్ ప్రదేశ్లో యూటర్న్ తీసుకుంటుంది. ఇక్కడ నామ్చా బర్వా అని ఉంటుంది. నామ్చా బర్వా అనే ఒక శిఖరం, ఒక మౌంటైన్, అక్కడ యూటర్న్ తీసుకొని ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. అంటే ఇలా వస్తూ ఉంది కాబట్టి ఇవి యూతల్ సైడ్ ఉండేటివి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి.
యువతల సైడ్ ఉండేటివి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. ఇవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, మ్యాప్ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఎక్కడో టిబెట్లో పుట్టిన తర్వాత 1200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత బ్రహ్మపుత్ర రివరు నామ్చా బర్వా దగ్గర యూటర్న్ తీసుకుంటుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, బ్రహ్మపుత్ర రివరు ఇండియాలోకి ఏ పేరుతో ఎంటర్ అవుతుంది, ఏ నేమ్తో ఎంటర్ అవుతుంది, మరి ఎంటర్ అయిన తర్వాత బ్రహ్మపుత్రగా ఎప్పుడు ఫార్మ్ అవుతుందో తెలుసుకోవాలి. అందరూ కొంత కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్రహ్మపుత్ర ఎంటర్ కావడమే ఇండియాలో బ్రహ్మపుత్ర పేరుతోనే ఎంటర్ అవుతుంది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది బ్రహ్మపుత్ర నేమ్తో ఎంటర్ కాదు. యార్లాంగ్ సాంగ్పోగా ప్రవహించి ఇండియాలో సియాంగ్ లేదా దిహాంగ్ రివర్గా ఎంటర్ అవుతుంది. ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ లేదా దిహాంగ్, సియాంగ్నే దిహాంగ్ రివర్ అని కూడా అంటారు. సియాంగ్ లేదా దిహాంగ్ రివర్గా ఇండియాలోకి అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత దానికి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, ఎడమ సైడున ఉండే 2 ఉపనదులు, దిబాంగ్ రివరు, దీన్నే సికాంగ్ రివర్ అంటారు. దిబాంగ్ నది లేదా సికాంగ్ రివరు ఇది, మరియు లోహిత్ రివరు, ఈ లోహిత్ రివరు, ఈ 2 లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఎప్పుడైతే ఈ సియాంగ్ రివర్తో జాయిన్ అవుతాయో అప్పుడు అది బ్రహ్మపుత్రగా ప్రవహిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాలోకి బ్రహ్మపుత్ర సియాంగు లేదా దిహాంగ్ నదిగా ఎంటర్ అవుతుంది. వన్స్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీలు అయిన దిబాంగు లేదా సికాంగ్ అంటారు, దీన్నే దిబాంగు లేదా సికాంగు మరియు లోహిత్ రివర్లు అనేవి జాయిన్ అయిన తర్వాత అది అప్పుడు బ్రహ్మపుత్రగా పిలువబడుతుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీలు ఏమున్నాయి, కుడి సైడున సుబాన్సిరి, ఇందాక చెప్పుకున్నట్టు సుబాన్సిరి, మనాస్ రివరు, సంకోష్ రివరు, తీస్తా, గుర్తుపెట్టుకోండి తీస్తా రివర్ కూడా బ్రహ్మపుత్ర నదికి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఇవి జాగ్రఫీలో వెళ్ళిపోతాయి మనకి. సుబాన్సిరి, మనాసు, సంకోషు, తీస్తా ఇవి కుడి సైడున ఉండే ఉపనదులు. ఇక బ్రహ్మపుత్రకి లెఫ్ట్ బ్యాంక్ వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టు దిబాంగు, లోహిత్, ధనసిరి ఇటువంటివి వస్తాయి. సో మనకి ఇప్పుడు ఇది సరిపోతుంది ఇన్ఫర్మేషన్. సుబాన్సిరి రివరు ఓజో హైడల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, తెలంగాణ కరెంట్ అఫైర్స్. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్ కింద తెలంగాణలో 4 డిస్టిక్లు సెలెక్ట్ అయ్యాయి. తెలంగాణలో 4 డిస్టిక్స్ సెలెక్ట్ అయ్యాయి. ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఈ స్కీమ్ ఏంటి? పేరులోనే ఉంది, ధాన్యము అంటే అగ్రికల్చర్కి సంబంధించిన స్కీమ్. గతంలో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి చాలా స్కీమ్స్ ఉండేవి. సో ఆ స్కీమ్స్ అన్నింటినీ కూడా మెర్జ్ చేసి వాటన్నిటి ప్లేస్లో ఒక అంబ్రెల్లా లాంటి స్కీమ్ని తీసుకొని వచ్చారు. గతంలో 11 మినిస్ట్రీస్కు సంబంధించిన 11 యూనియన్ మినిస్ట్రీలకు సంబంధించిన 36 అగ్రికల్చరల్ స్కీమ్స్ని గుర్తుపెట్టుకోండి. 11 స్టేట్మెంట్స్లో అడిగినప్పుడు ఈ పాయింట్ ప్రతి పాయింట్ వెళ్ళిపోతుంది. 11 డిఫరెంట్ మంత్రిత్వ శాఖలకు చెందిన 36 స్కీమ్స్ని, 36 అగ్రికల్చరల్ ఆధారిత 36 వ్యవసాయానికి సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా మెర్జ్ చేసేసి వాటినన్నింటినీ కలిపేసి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనని తీసుకొని వచ్చారు. దీన్ని 2025-26 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. 2025-26 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము భారతదేశంలో బాగా వెనుకబడిన వ్యవసాయ పరంగా, అగ్రికల్చర్ పరంగా బాగా వెనుకబడిన 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇండియాలో మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ రిగార్డింగ్ అగ్రికల్చర్, అటువంటి 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసి వాటికి ఆ జిల్లాలకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఇండియాలో మరి ఆ డిస్ట్రిక్ట్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు అంటే, మరి ఏ జిల్లాని సెలెక్ట్ చేస్తారు అంటే, ఏ విధంగా ప్రాతిపదిక ఏంటి అంటే, ఏ జిల్లాలలో అయితే వ్యవసాయ రుణాలు చాలా తక్కువగా ఉంటాయో, ఏ జిల్లాలలో అయితే వ్యవసాయ ఉత్పాదకత చాలా తక్కువగా ఉంటుందో, ఏ జిల్లాల్లో అయితే క్రాపింగ్ ఇంటెన్సిటీ చాలా తక్కువగా ఉంటుందో అటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ని తీసుకొని గుర్తిస్తారనమాట. మరి ఈ స్కీమ్ వల్ల సుమారుగా 1.7 crore ఫార్మర్స్కి బెనిఫిట్ చేకూరబోతా ఉందట. 1.7 crore ఫార్మర్స్కి లబ్ధి చేకూరబోతా ఉంది. ఈ స్కీమ్ కోసము సెలెక్ట్ అయిన డిస్ట్రిక్ట్స్కి, ఇప్పుడు 100 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి కదా, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 240 crore ఇస్తారు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి సంవత్సరానికి 240 crores డబ్బులు ఇస్తారు. 240 crore అంటే అప్పుడు ఎంత? 100 డిస్ట్రిక్ట్స్ అంటే 100 into 240 crore 24,000 crore సంవత్సరానికి. 24,000 crore ఈ 100 డిస్ట్రిక్ట్స్కి ఇవ్వడం జరుగుతుంది అక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడానికి. మరి ఇది ఎన్నేళ్ల పాటు అమల్లో ఉంటుందంటే ఈ స్కీము 6 years.
2025-26లో అనౌన్స్ చేశారు కాబట్టి ఇక 2025-26 స్టార్టింగ్ నుంచి 2025-26 మొదలుకొని 2030-31 వరకు 2030-31 ఫినాన్షియల్ ఇయర్ వరకు అంటే ఎన్నేళ్ళు 6 ఇయర్స్ పాటు ఇది అమల్లోకి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 24,000 కోట్లు ఇస్తారు. అది 6 ఏళ్ల కాలానికి కాదు, ఈచ్ ఇయర్ 24,000 crore. అట్లా మరి ఇంటూ 6 అంటే ఎంత అవుతుంది? చాలా అవుతుంది అమౌంట్. సో ఇప్పుడు మరి ఈ స్కీమ్ని అమలు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్ సహకరిస్తాయి, ప్రైవేట్ కంపెనీస్ కూడా ప్రైవేట్ సెక్టార్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది తెలంగాణలో ఏ జిల్లాలు సెలెక్ట్ అయ్యాయో తెలుసుకుంటే సరిపోతుంది. ఈ 100 డిస్టిక్లో 4 జిల్లాలు వచ్చేసి నారాయణపేట, గద్వాల్, జనగాం, నాగర్ కర్నూలు. నారాయణపేట, గద్వాల్, జనగాం, నాగర్ కర్నూలు. సో ఈ స్కీమ్ గురించి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఈ స్కీమ్ ద్వారా ఏం చేయబోతా ఉన్నారంటే ఈ 100 డిస్టిక్లలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడము, ఈ హార్వెస్ట్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం. అంటే ఏంటి? పంట కోసిన తర్వాత స్టోరేజ్ ఫెసిలిటీస్, గిడ్డంగులు, ఇటువంటి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడము, ఒకే పంటను కాకోకుండా చాలా రకాల పంటలను వేయాలి అన్నట్టుగా కూడా ప్రోత్సహిస్తారు. క్రాప్ డైవర్సిఫికేషన్ని ప్రోత్సహిస్తారు. అంతే కదా, ఇండియాలో ఎప్పుడు కూడా ఎక్కువగా రైసే ఒకే పంట వేస్తూ ఉంటారు సంవత్సరం పొడవునా. సో దానివల్ల సాయిల్ ఫర్టిలిటీ, సాయిల్ నాణ్యత దెబ్బతింటుంది. క్రాప్ డైవర్సిఫికేషన్ అవసరం అని చెప్పేసి. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఒకే పంట కాకోకుండా డిఫరెంట్ పంటలు వేయడము. సో ఇది దీని ముఖ్య ఉద్దేశం, ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఇది బయోడైవర్సిటీకి సంబంధించింది. ఇది ఆంధ్రప్రదేశ్కనే కాదు, మొత్తం అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెళ్ళిపోతుంది. జెర్డాన్స్ కౌర్సర్, ఇది ఒక బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి. జెర్డాన్స్ కౌర్సర్ అనే ఒక బర్డ్, ఒక పక్షి గురించి. దీన్ని తెలుగులో కలివి కోడి అంటారట. కలివి కోడి, ఇంగ్లీష్లో అయితే జెర్డాన్స్ కౌర్సర్. అయితే ఈ జెర్డాన్స్ కౌర్సర్ అనే బర్డ్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్లో శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపలో శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ, శ్రీ లంక మల్లేశ్వర అభయారణ్యం, అక్కడ దీన్ని ఇటీవల కనుగొన్నారట. అయితే ఈ పక్షి అనేది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కనబడుతుందట. ఈస్టర్న్ ఘాట్స్, ముఖ్యంగా ఈ తూర్పు కనుమలు ఉంటాయి కదా, ఈ తూర్పు కనుమల్లో మాత్రమే ఇది కనబడుతుంది. ఇట్ ఈజ్ ఎండిమిక్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పవచ్చు. సో అందుకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎండిమిక్ టు ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనబడుతుంది. ఈస్టర్న్ ఘాట్స్, అది కూడా తూర్పు కనుమలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి కదా. సో అయితే ఇది చివరిసారిగా 1986లో కనబడిందట. ఫస్ట్ టైం ఈ జెర్డాన్స్ కౌర్సర్ అనే ఈ పక్షి 1848లో పెన్నా రివర్ బేసిన్ ఆ ప్రాంతంలో కనబడిందట. 1848లో పెన్నా నది పరివాహక ప్రాంతంలో. ఆ తర్వాత 1985లో చివరిసారిగా కనబడిందట. ఇక అప్పటి నుంచి కూడా ఇది ఎక్స్టింక్ట్ అయిపోయిందని చెప్పేసి అందరూ భావించినారు. అంటే ఇది అంతరించిపోయిందని చెప్పేసి శాస్త్రవేత్తలు అందరూ భావించారు. కానీ ఇది లాస్ట్ ఇయర్ దీన్ని కనుగొన్నారు. మళ్ళీ ఇప్పుడు అగైన్ 2025 ఈ సెప్టెంబర్లో ఈ లంక మల్లేశ్వర అభయారణ్య పరిసర ప్రాంతాల్లో దీన్ని కనుగొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే లంక మల్లేశ్వర అభయారణ్యం బయట కనబడిందట. ఇది కడప జిల్లాలో కనబడింది. సో దీని ఐయూసిఎన్ స్టేటస్ మనకు చాలా ఇంపార్టెంట్. దీని ఐయూసిఎన్ స్టేటస్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే తీవ్రంగా ప్రమాదంలో ఉంది. దీని సైంటిఫిక్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి రైనోటిలస్ బిటోర్క్వాటస్ అనేది దీని శాస్త్రీయ నామము. దీన్ని గుర్తించడానికి, ఈ పక్షిని రక్షించడం కోసము, ఈ పక్షిని గుర్తించడం కోసము బోత్ సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు సుమారుగా 50 crore ఖర్చు చేశాయట. 50 కోట్లు ఖర్చు చేశాయి. అంత కీలకమైన పక్షి ఇది. సో గుర్తుపెట్టుకోండి, కలివి కోడి శాస్త్రీయ నామం గుర్తుపెట్టుకోండి. ఐయూసిఎన్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, కేవలం కడపలోని లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మాత్రమే కనబడుతుంది. ఇటువంటివి మనకి ఎగ్జామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ గ్రూప్ 1 2024 మార్చిలో జరిగిన ఏపీ గ్రూప్ 1లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి ఏమని అడిగాడంటే, ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నాడు. ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనబడే
పక్షులు లేదంటే జంతువులు ఏవి అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ మీరు చూస్తే జర్డాన్స్ కౌర్సర్ ఉంది. ఈ జర్డాన్స్ కౌర్సర్ ఎక్కడ ఉంటుంది? లంక మల్లేశ్వర. సో దీనికి ఆన్సరు డీకి 2 అవుతుంది. ఇక్కడ మరి రోళ్లపాడు వచ్చేసి నంద్యాల డిస్టిక్. రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇక్కడ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కనబడుతుంది. బట్ట మేక తోక పిట్ట అంటారు కదా తెలుగులో. ఆ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈ సౌత్ ఇండియాలో కనబడే ఆంధ్రప్రదేశ్లో కనబడే ఏకైక ప్రాంతం ఎక్కడ అంటే రోళ్లపాడు. ఈ విధంగా చెప్పాలంటే సౌత్ ఇండియాలో కనబడే ఏకైక ప్రాంతం రోళ్లపాడు. సో మనకి ఇక కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే సాల్ట్ వాటర్ క్రొకడైల్, ఈ ఉప్పు నీటి మొసలి అని చెప్పవచ్చు. ఇక గుండ్ల బ్రహ్మేశ్వరంలో టైగర్ ఉంటుందని చెప్పేసి మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందుకు ఎప్పుడైనా ఒక పేపర్లో మనకి చూస్తే, ఇది ఈనాడు పేపర్లో అనుకుంటాను ఐ థింక్. సో మనకి ఇలాంటివి చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇటువంటివి అవసరమా చదివేటప్పుడు? ఇటువంటి పక్షులు, ఇటువంటి జంతువులు, ఇటువంటివి ఎప్పుడు చాలా వార్తల్లో కనబడుతూనే ఉంటాయి కదా అనుకుంటాం. కానీ మనకి ఆ మ్యాటర్ చదివితే ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీలు మనకి తెలుస్తాయి. నెక్స్ట్ వన్, ఎకానమిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్ని న్యూఢిల్లీలో యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు. జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్, ఇది 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి తెలుసుకున్నాము. 1 నేషన్ 1 ట్యాక్స్లో భాగంగా, ఒకే దేశము ఒకే పన్నులో భాగంగా జిఎస్టీని తీసుకొని వచ్చారు. ఇటీవలే జిఎస్టీ రీఫార్మ్స్ని కూడా తీసుకొని వచ్చారు కదా. నెక్స్ట్ జనరేషన్ ఎకనామిక్ రీఫార్మ్స్లో భాగంగా ఇప్పుడు జిఎస్టీలో 2 స్లాబ్స్నే పెట్టారు. అయితే అడిషనల్గా 40% స్లాబ్ను కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. మనం ఆల్రెడీ జిఎస్టీ గురించి డీటెయిల్గా మెనీ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫర్ ద టైం బీయింగ్ జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. పేర్లోనే ఉంది అప్పిలేట్ ట్రిబ్యునల్ అంటే ఏంటి? ఇది ఒక జ్యుడిషియరీకి సంబంధించిన వ్యవస్థ అని చెప్పవచ్చు. అంటే న్యాయానికి సంబంధించిన ఒక బాడీ. జిఎస్టీకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా రైజ్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ పేయర్స్కి ఈ జిఎస్టీకి సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే, ఏవైనా వాళ్ళకి పర్సనల్ గ్రీవెన్సెస్, వాళ్ళకి ఏవైనా ఇష్యూస్ రైజ్ అయితే ఆ విషయాల్ని పరిష్కరించుకోవడం కోసము జిఎస్టీ అథారిటీకి వెళ్తారు. జనరల్గా ఆ జిఎస్టీ అప్పిలేట్ అథారిటీ ఇచ్చే నిర్ణయాలని ఛాలెంజ్ చేయడం కోసం, వాళ్ళు ఇచ్చే తీర్పుల్ని ఛాలెంజ్ చేయడం కోసము ఇప్పుడు ఒక న్యాయ వ్యవస్థ టైప్ అనమాట. ఈ జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. దీన్ని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ 2017 కింద దీన్ని ఏర్పాటు చేశారు. అంటే చెప్పాలి అంటే జిఎస్టీ చట్టం కింద దీన్ని తీసుకొని వచ్చారు, జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ జిఎస్టీకి సంబంధించిన కేసుల మీద వచ్చిన తీర్పులపైన అప్పీల్కి వెళ్ళవచ్చు. మరి ఇందులో ఎవరుంటారు, దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందో కూడా తెలుసుకోవాలి. ఇవి స్టేట్ లెవెల్లో కూడా దీనికి సంబంధించి బెంచెస్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలానే సెంట్రల్ లెవెల్లో కూడా ఒక ప్రిన్సిపల్ బెంచ్ ఉంటుంది. సెంట్రల్ లెవెల్లో న్యూఢిల్లీలో ఒక బెంచ్, అంటే ఈ సెంట్రల్ లెవెల్లో ఒక బెంచ్ వచ్చేసి న్యూఢిల్లీ. ఇక స్టేట్ లెవెల్లో 31 బెంచెస్ని ఏర్పాటు చేశారు. దీనికి ఇండియాలోని 45 లొకేషన్స్లో, భారతదేశంలోని 45 లొకేషన్స్లలో 31 బెంచెస్ని ఏర్పాటు చేశారు. అంటే ఏంటి బెంచ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక బెంచ్ ఏర్పాటు చేస్తే, మనము హైదరాబాద్లో జిఎస్టీకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఎదుర్కొంటే ఈ బెంచ్లోనే మనము న్యాయం తెచ్చుకోవచ్చు. సో ప్రిన్సిపల్ బెంచ్, ప్రధానమైన బెంచ్ న్యూఢిల్లీ. ఇక స్టేట్ లెవెల్లో 31 బెంచెస్ని ఏర్పాటు చేశారు. మరి ఇందులో మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో తెలుసుకుందాం. సెంట్రల్ లెవెల్లో అయితే దీనికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు, హెడ్, దీనికి అధ్యక్షత వహించేది ఒక ప్రెసిడెంట్. అలానే ఒక జ్యుడిషియల్ మెంబర్ ఉంటారు, ఒక న్యాయ నిపుణుడు. మరొక టెక్నికల్ మెంబర్స్ కూడా ఉంటారు, 2 టెక్నికల్ మెంబర్స్ కూడా ఉంటారు. ఆ టెక్నికల్ మెంబర్స్ ఇద్దరిలో ఒకరు స్టేట్ నుంచి, ఒకరు సెంటర్ నుంచి. ఇది సెంట్రల్ లెవెల్లో. ఇక స్టేట్ లెవెల్లో అయితే, అంటే స్టేట్ బెంచ్లో ఎవరుంటారు మెంబర్స్ అంటే, 2 జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, 2 టెక్నికల్ మెంబర్స్ ఉంటారు. ఆ 2 టెక్నికల్ మెంబర్స్లో ఒకరు సెంటర్ నుంచి, ఒకరు స్టేట్ నుంచి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనము
బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్చేంజ్ ప్లాన్కి సంబంధించి ఆ టాపిక్ డిస్కస్ చేసుకున్నప్పుడు తెలుసుకున్నాం. 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ 2025 ఎక్కడ జరగబోతా ఉంది? 23వ ఇండియా రష్యా వార్షిక సదస్సు 2025 ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతా ఉంది? సో ఇది ట్రై చేయండి. ఇక అలానే మనం నిన్న అడిగిన క్వశ్చన్, ఇంటర్పోల్కి హెడ్ క్వార్టర్స్ లియాన్, ఫ్రాన్స్. ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇక రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఈ క్రిమినల్స్ని, ముఖ్యంగా వాంటెడ్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం కోసం జారీ చేసే నోటీసు. సిల్వర్ నోటీస్ని తొలిసారిగా ఇటీవల జారీ చేశారు. ఈ క్రిమినల్ అసెట్స్, క్రిమినల్స్కి సంబంధించిన ఆస్తుల్ని ఐడెంటిఫై చేయడం కోసం, గుర్తించడం కోసం జారీ చేస్తారు. ఇక లీప్ అంటే లోకల్ ఎకానమీ యాక్సలరేటర్ ప్రోగ్రామ్. కర్ణాటక గవర్నమెంట్ 1000 crores 1000 కోట్లతో దీన్ని లాంచ్ చేసింది. యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి, శక్తి భద్రతకు సంబంధించి ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ, ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ అండమాన్ దీవులలో న్యాచురల్ గ్యాస్ నిల్వల్ని కనుగొనిందట. ఆయిల్ ఇండియా లిమిటెడ్ అండమాన్ ఐలాండ్స్లో ఈ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ని కనుగొనింది, న్యాచురల్ గ్యాస్ నిల్వల్ని. ఇవి అండమాన్ ఆఫ్ షోర్ బేసిన్లో కనుగొనడం జరిగింది. అండమాన్ ఆఫ్ షోర్ బేసిన్. ఆఫ్ షోర్ అంటే మనకి ఎనర్జీలో రెండు పదాలు, ఆఫ్ షోర్, ఆన్ షోర్. అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇటీవల తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఒక మిషన్ని అనౌన్స్ చేశారు, నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. డీప్ వాటర్ అంటే ఏంటి? సముద్ర జలాలు. ఈ సముద్రాలలో లోతుగా ఉండే నీళ్లు. ఈ సముద్రాలలో ఈ ఆయిల్ నిల్వల్ని, గ్యాస్ నిల్వల్ని, ఈ ఆయిల్ రిసోర్సెస్ని, గ్యాస్ రిసోర్సెస్ని వెలికి తీయడం కోసం, ఎక్స్ప్లోర్ చేయడం కోసము నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ని లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని అమలు చేయబోయే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ని అమలు చేయబోతా ఉంది. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో అండమాన్ దీవుల్లో, ముఖ్యంగా అండమాన్ దీవులలో ఈ గ్యాస్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయట. సో వాటిని కనుక మనము వెలికి తీసి యూజ్ చేసుకున్నట్టయితే మనకి ఎనర్జీ సెక్యూరిటీ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రజెంట్ ప్రపంచంలో వరల్డ్స్ 3rd లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఆయిల్. ప్రపంచంలో ఆయిల్ను అధికంగా దిగుమతి చేసుకుంటా ఉన్న దేశాలలో మనం 3వ స్థానంలో ఉన్నాం. అత్యధికంగా ఆయిల్ని మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. వీఆర్ ఇంపోర్టింగ్ హైయెస్ట్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. సో ఈ కాంటెక్స్ట్లో మనం కనుక ఈ ఆయిల్ రిసోర్సెస్ని, గ్యాస్ రిసోర్సెస్ని వెలికి తీసినట్టయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో మరి ఇప్పుడు ఆఫ్ షోర్ అంటే ఏంటి? ఆఫ్ షోర్ బేసిన్, ఆన్ షోర్ బేసిన్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఎస్ఎన్టీలో చదివితే ఆఫ్ షోరు, ఆన్ షోరు. ఆఫ్ షోర్ బేసిన్ అంటే ఉదాహరణకు ఈ అరేబియా సీ ప్రాంతంలో ముంబై బేసిను, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కృష్ణా గోదావరి బేసిను. ఇవి ఆఫ్ షోర్ బేసిన్స్ అంటారు. అంటే ఏంటి? ఇవి సముద్రాలలో మనం కనుక ఆయిల్ రిసోర్సెస్ని, గ్యాస్ రిసోర్సెస్ని కనుక్కొని వాటిని వెలికి తీస్తే వాటిని ఆఫ్ షోర్ అంటారు. సముద్రాలలో అంటే ఇన్ ద వాటర్స్, వాటిని ఆఫ్ షోర్ అంటారు. అదే ఆన్ షోర్ అంటే మనకి ల్యాండ్ పైన మనం కనుక గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి గుర్తించి వాటిని వెలికి తీస్తే అవి ఆన్ షోర్ అవుతాయి. మనకి నాన్నకు ప్రేమతో సినిమాలో చూపిస్తాడు, అక్కడెక్కడో గ్యాస్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నట్టు, భూమిపైనే గ్యాస్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నట్టు ఒక ఫేక్గా ఒక గేమ్ ఆడతారు. సో అది ఆన్ షోర్ అనమాట. అదే సముద్ర జలాలలో అవి కనుక్కొని వాటిని వెలికి తీస్తే అవి ఆఫ్ షోర్ అంటారు. మరి ఆఫ్ షోర్ బేసిన్స్ ఇండియాలో ఈ ముంబై బేసిన్, మహారాష్ట్ర, కృష్ణా గోదావరి బేసిన్ ఇవి ఉంటాయి. ఇంకా ఇండియాలో గ్యాస్ రిసోర్సెస్ రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతంలో కూడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. త్రిపురలో కూడా మనకి గ్యాస్ నిల్వలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అండమాన్లో కూడా కనుక్కున్నారు. అయితే దాని కెపాసిటీ ఎంతో ఇంకా తెలియదట. అంటే ఆ గ్యాస్ నిల్వ ఏదైతే వీళ్ళు కనుగొన్నారో అది దాని కెపాసిటీ ఎంత సామర్థ్యము, ఎన్ని నిక్షేపాలు ఉన్నాయనేది ఎగ్జాక్ట్గా ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికైతే ఈ అండమాన్ దీవుల్లోని విజయపురం 2 బ్లాక్లో, విజయపురం అనే ప్రాంతంలో కనుగొన్నారు. సో
సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఎవరు గుర్తించారు? ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ. ఈ నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ గుర్తుపెట్టుకోండి. ఇక ప్రస్తుతం పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రి వచ్చేసి హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. హర్దీప్ సింగ్ పూరి గారు. నెక్స్ట్ వన్, సీవేజ్ టు ఎలక్ట్రిసిటీ ప్లాంట్. సీవేజ్ నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ను కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేయబోతున్నారట. అంటే సీవేజ్ అంటే ఏంటి? ఫేకల్ స్లడ్జ్. ఇవి మానవ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, మానవ వ్యర్థాలు కావచ్చు, మురుగునీరు, ఇటువంటి ఫేకల్ స్లడ్జ్, వీటి నుంచి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసేందుకు ఒక ప్లాంట్ని కేరళలోని తిరువనంతపురంలో బిల్ అండ్ మెలిందా గేట్స్ సంస్థ, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్ గేట్స్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషను కేరళలోని తిరువనంతపురంలో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉందట. 36 క్రోర్తో బిల్ అండ్ మెలిందా గేట్స్ సంస్థ ఏర్పాటు చేయబోతా ఉంది. సో విధంగా చెప్పాలంటే ఈ ఫేకల్ స్లడ్జ్ నుంచి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే ఫస్ట్ ప్లాంట్ ఇన్ ఇండియా అని చెప్పవచ్చు. భారతదేశంలో ఈ మానవ వ్యర్థాలు వీటి నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్ వచ్చేసి ఎక్కడ ఏర్పాటు కాబోతోందంటే కేరళలోని తిరువనంతపురం. దాని పేరు వచ్చేసి ముట్టతర సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఆ తిరువనంతపురం దగ్గరలో ఉన్న ప్లాంట్ వచ్చేసి ముట్టతార సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ముట్టతార అనే ప్రాంతంలో ముట్టతార సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. దీనికోసం ఓమ్ని ప్రాసెసర్ టెక్నాలజీని యూస్ చేయబోతా ఉన్నారట. ఓమ్ని ప్రాసెసర్ టెక్నాలజీ. ఈ ఓమ్ని ప్రాసెసర్ అనే ఈ టెక్నాలజీ ఈ సీవేజ్ నుంచి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన టెక్నాలజీని అందిస్తుంది. ఈ ఓమ్ని ప్రాసెసర్ టెక్నాలజీని అమెరికాకు చెందిన జానికీ బయో ఎనర్జీ కంపెనీ ఆవిష్కరించింది. అమెరికాకు చెందిన జానికీ బయో ఎనర్జీ కంపెనీ రిలీజ్ చేసింది ఈ ఓమ్ని ప్రాసెసర్ టెక్నాలజీని. నెక్స్ట్ వన్, ఇథాంబ్యూటోల్ హైడ్రోక్లోరైడ్ డ్రగ్. ఇథాంబ్యూటోల్ హైడ్రోక్లోరైడ్ అనే ఒక డ్రగ్. ఇది ట్యూబర్కులసిస్కు వాడే డ్రగ్. టీబీ ట్యూబర్కులసిస్ని ఎదుర్కోవడం కోసం ఉపయోగించే ఒక యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్. దాని పేరు ఇథాంబ్యూటోల్ హైడ్రోక్లోరైడ్. అయితే ఈ ఇథాంబ్యూటోల్ హైడ్రోక్లోరైడ్ అనే డ్రగ్ని చైనా దేశస్తులు మరియు చైనా అండ్ థాయిలాండ్ కంట్రీస్ ఇవి ఇండియాలోకి చీప్గా డంప్ చేస్తూ ఉన్నాయి. అతి తక్కువ ధరకే ఇండియాలోకి డంప్ చేస్తూ ఉన్నాయి అని చేసి, అంటే ఒక విధంగా చెప్పాలంటే మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇబ్బంది కలిగించేలా దీన్ని చీప్గా డంప్ చేస్తున్నారని చెప్పేసి దానిపైన విచారణను ప్రారంభించింది ఇండియన్ గవర్నమెంట్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండే, కామర్స్ మరియు ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ కింద ఉండే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఈ విచారణని ప్రారంభించింది, ప్రోబ్ని. దీని ముఖ్య ఉద్దేశము ఈ యాంటీ డంపింగ్ని మనము చేపట్టాలి, ఈ డంపింగ్ చేయకోకుండా చూడాలి అని చెప్పేసి. ఇక టీబీ అంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక బ్యాక్టీరియం ద్వారా వస్తుంది. ఒక బ్యాక్టీరియా ద్వారా, మైకోబాక్టీరియం ట్యూబర్కులసిస్ అని, మైకోబాక్టీరియం ట్యూబర్కులసిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. సో ఈ డ్రగ్ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, 2024-25లో అత్యధికంగా సందర్శించబడిన ప్రదేశం తాజ్ మహల్. పర్యాటక మంత్రిత్వ శాఖ, యూనియన్ టూరిజం మినిస్ట్రీ వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27న ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం 2024-25లో అత్యధికంగా డొమెస్టిక్ టూరిస్టులు కావచ్చు, అంటే స్వదేశీ టూరిస్టులైనా ఫారిన్ టూరిస్టులైనా విదేశీ పర్యాటకులు వీళ్ళిద్దరూ కలిపినా కూడా అత్యధికంగా సందర్శించిన ప్రాంతం వచ్చేసి తాజ్ మహల్ అట. ఇండియా టూరిజం డేటా కంపెండియం 2025 రిపోర్ట్ ప్రకారం, ఇండియా టూరిజం డేటా కంపెండియం 2025 రిపోర్టు, దీన్ని రిలీజ్ చేసింది టూరిజం మినిస్ట్రీ. ఈ డేటా ప్రకారము 2024-25 ఇయర్లో తాజ్ మహల్ని 69 lakh విజిటర్స్ చూశారట. 69 లక్షల మంది పర్యాటకులు. ఇందులో డొమెస్టిక్ టూరిస్టులు ఉన్నారు, ఫారిన్ టూరిస్టులు ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ ప్లేస్లో సన్ టెంపుల్, ఒడిశాలోని కోనార్క్ సన్ టెంపుల్. ఈ సన్ టెంపుల్ని 2024-25లో 3.57 మిలియన్ సందర్శించారు, అంటే ఆల్మోస్ట్ 35.7 lakh. ఇక థర్డ్ ప్లేస్లో కుతుబ్ మినార్. థర్డ్ ప్లేస్లో ఢిల్లీలోని కుతుబ్ మినార్ని 3.2 మిలియన్, అంటే
32 lakh మెంబర్స్ సందర్శించారు, విజిట్ చేశారు. సో మనకి ఇది టూరిజం మినిస్ట్రీ రిలీజ్ చేసిన రిపోర్ట్ కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్స్. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి కొత్త డైరెక్టర్ని అపాయింట్ చేశారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద ఉంటుంది. ఎన్విరాన్మెంట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక బాడీ. దీని హెడ్ క్వార్టర్స్ కోల్కతా, దీని ప్రధాన కార్యాలయం కోల్కతా. 1890లో ఇది ఏర్పాటైంది బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీని ముఖ్య ఉద్దేశం ఇండియాలో ప్లాంట్ వెల్త్ ఏ స్థాయిలో ఉంది అంటే భారతదేశంలో మొక్కలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాల జాతులు ఉన్నాయి అని చెప్పేసి అటువంటి ఇన్ఫర్మేషన్ని సర్వే చేసేది. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా ఒక మొక్క కనుగొన్నారు అంటే అది బిఎస్ఐ శాస్త్రవేత్తలు కూడా కనుగొంటూ ఉంటారు. సో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశ ప్లాంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే బిఎస్ఐ. దీని హెడ్ క్వార్టర్స్ కోల్కతా, విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి 13th డైరెక్టర్గా, ఈ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 13వ డైరెక్టర్గా తొలిసారిగా ఒక మైకాలజిస్ట్ని నియమించారు. ఆయన పేరు వచ్చేసి కనద్ దాస్ గారు. ఆయన పేరు ఏం పేరు? కనద్ దాస్. ఈయన ఒక మైకాలజిస్ట్ అంటే ఇది బయాలజీలో ఒక బ్రాంచ్. ఫంగస్, శిలీంధ్రాలు, ఈస్ట్, ఈ పుట్టగొడుగులు, ఇటువంటి జాతుల్ని స్టడీ చేసే ఒక బ్రాంచే మైకాలజీ. సో ఈయన ఫంగస్ ఇటువంటి వాటిపైన పరిశోధనలు చేస్తూ ఉంటారట. అంటే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ మైకాలజిస్ట్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కనద్ దాస్. ఇక బిఎస్ఐ హెడ్ క్వార్టర్స్ కోల్కతా కదా, వెస్ట్ బెంగాల్. దీనికి 11 రీజనల్ బెంచెస్ కూడా ఉంటాయి. 11 రీజనల్ బెంచెస్ అంటే డిఫరెంట్ సిటీస్లలో డిఫరెంట్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంటాయి. 11 రీజనల్ బెంచెస్. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి 2026 ఫీఫా వరల్డ్ కప్. 2026 ఫీఫా వరల్డ్ కప్కి సంబంధించి 3 మస్కట్స్ని రిలీజ్ చేశారు. ఇక 2026 ఫీఫా ఇది ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026లో అమెరికా, కెనడా, మెక్సికోలో జరగబోతోంది. 3 కంట్రీస్లో జరగబోతోంది, అమెరికా, కెనడా, మెక్సికో. ఇప్పుడు ఈ 3 కంట్రీలకు సంబంధించి 3 మస్కట్లని రిలీజ్ చేశారు. సో ఆ మస్కట్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి క్లచ్ అనే ఒక మస్కట్. క్లచ్ ఇది అమెరికాకు చెందిన మస్కట్టు. దీన్నే బాల్డ్ ఈగల్ అని పిలుస్తారు. ఇది గ్రద్ద బాల్డ్ ఈగల్. ఆ బాల్డ్ ఈగల్ని ఏం పేరు పెట్టారు అంటే బాల్డ్ ఈగల్కి క్లచ్. ఆ క్లచ్. ఇక బాల్డ్ ఈగల్ అనేది అమెరికాకి ఇప్పుడు స్టేట్ బర్డ్. జో బైడెన్, గత అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ 2024 డిసెంబర్లో ఈ బాల్డ్ ఈగల్ని నేషనల్ బర్డ్ ఆఫ్ అమెరికా, జాతీయ పక్షిగా ప్రకటించారు ఆయన. ఇక నెక్స్ట్ మస్కట్ వచ్చేసి జాయు అనే ఒక మస్కట్. ఇది మెక్సికో కంట్రీకి చెందిన మస్కట్. ఇక్కడ జాయు అంటే జాగ్వార్ అంటే ఇది ఒక చిరుత టైపు కదా, మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో కూడా ఇది ఉంటుంది. జాగ్వార్ అంటే ఒక చిరుత టైపు, పెద్ద పులి. సో జాయు అనే మస్కట్ మెక్సికోకి సంబంధించినది, దాన్ని జాగ్వార్ అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మ్యాపల్ అనే ఒక మస్కట్. మ్యాపల్ అంటే ఇది మూస్ అనే ఒక యానిమల్. మ్యాపల్ అంటే ఇక్కడ మూస్ అనే ఒక జంతువు. మూస్ అంటే తెలుగులో దుప్పి అంటారు కదా, అడవి దుప్పి, అటువంటిది జంతువు. ఇక మరి ఇవి ఎలా పనిచేస్తాయి ఈ మస్కట్లు అంటే, ఈ బాల్డ్ ఈగల్, ఈ క్లచ్ అనే మస్కట్టు మిడ్ఫీల్డర్గా యాక్ట్ చేస్తుందట. ఈ మ్యాపల్ అనే ఈ కెనడాకు చెందిన ఈ మస్కట్టు గోల్ కీపర్గా ఉంటుందట. మెక్సికోకు చెందిన జాయు అనే మస్కట్టు స్ట్రైకర్గా ఉంటుందట. ఇక 2026 ఫిఫా వరల్డ్ కప్లో 48 టీమ్స్ పాల్గొనబోతా ఉన్నాయి, 48 దేశాలు. ఈ 2026లో జరగబోయేది 23rd ఎడిషన్, 23వ ఎడిషన్. నెక్స్ట్ వన్ బీసీసీఐ న్యూ ప్రెసిడెంట్గా మిథున్ మన్హాస్. బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఇండియాలో క్రికెట్ని రెగ్యులేట్ చేసేది, క్రికెట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా
చూసుకునే బాడీ బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై. ఇప్పుడు దీనికి కొత్త ప్రెసిడెంట్గా, న్యూ ప్రెసిడెంట్గా ఢిల్లీ రంజీ టీం మాజీ కెప్టెన్, ఢిల్లీ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ గారు ఎన్నికయ్యారు. ఈయన ఇప్పుడు 37th బీసీసీఐ ప్రెసిడెంట్గా యాక్ట్ చేయబోతున్నారట. 37వ బీసీసీఐ ప్రెసిడెంట్గా యాక్ట్ చేయబోతున్నారు. ఇక మొన్నటి వరకు రోజర్ బిన్నీ ఉండేవారు. ఈ బీసీసీఐకి ప్రెసిడెంట్గా రోజర్ బిన్నీ ఉండేవారు. ఆయన ఆగస్టులోనే ఇప్పుడు దిగిపోయారు 2025లో. ఆయన దిగిపోయిన తర్వాత ఈయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 37th బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్. సో బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ ముంబై. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు. వరల్డ్స్ రిచెస్ట్ క్రికెట్ బాడీ ఇన్ ద వరల్డ్ ఈస్ బీసీసీఐ. నెక్స్ట్ వన్, ఆసియా కప్ మెన్స్ 2025. ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్, మెన్స్ క్రికెట్ టోర్నమెంట్, పురుషుల క్రికెట్ కప్ని ఇండియా గెలుచుకునింది. ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి ఈ కప్ను గెలుపొందింది. నిన్న ఫైనల్ జరిగింది యుఏఈ కంట్రీలోని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఫైనల్ జరిగింది. ఫైనల్లో పాకిస్తాన్ని ఇండియా ఓడించి కప్పు గెలుపొందింది. 9th టైం ఈ కప్పును గెలుపొందిందట ఆసియా కప్పు. గుర్తుపెట్టుకోండి, ఇది T20 ఫార్మాట్లో జరిగింది. ఈసారి జనరల్గా ఆసియా కప్పు 50 ఓవర్స్ ఫార్మాట్లో జరుగుతుంది, 50 ఓవర్ల పద్ధతిలో జరుగుతుంది, 2020 పద్ధతిలో కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం 2020 ఫార్మాట్లో జరిగింది. ఇది 17వ ఎడిషన్. ఈ సంవత్సరం జరిగినది 17th ఎడిషన్, 17వ ఎడిషన్. 9th నుంచి 28th సెప్టెంబర్ వరకు జరిగింది. 9th నుంచి 28th సెప్టెంబర్ 2025 వరకు జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి అభిషేక్ శర్మ. అంటే ఈ టోర్నమెంట్లో బాగా రాణించిన ప్లేయరు అభిషేక్ శర్మ, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ఈ ఫైనల్లో బాగా ఆడినందుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును వచ్చేసి తిలక్ వర్మ గెలుచుకున్నాడు. తిలక్ వర్మ. మరి ఇండియా ఎన్నిసార్లు గెలుపొందింది? 9 టైమ్స్ గెలుపొందింది. 9 టైమ్స్. శ్రీలంక 6 టైమ్స్. పాకిస్తాను 2 టైమ్స్ గెలుపొందింది. ఇక ఇండియానే అత్యధికంగా ఆసియా కప్ని గెలుపొందింది. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి వరల్డ్ ఆర్చరీ పారా ఛాంపియన్షిప్స్. వరల్డ్ ఆర్చరీ పారా ఛాంపియన్షిప్స్ ఇది సౌత్ కొరియాలోని గ్వాంగ్జూ సిటీలో నిన్న ముగిసింది. నిన్న మనం తెలుసుకున్నాం శీతల్ దేవికి గోల్డ్ మెడల్ కూడా వచ్చిందని చెప్పేసి. ఈ వరల్డ్ ఆర్చరీ పారా ఛాంపియన్షిప్స్ 2025 టోర్నమెంట్లో ఇండియా 7 మెడల్స్ గెలుపొందింది. 7 మెడల్స్. అందులో 3 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్, 3 బ్రాంజ్ మెడల్స్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గోల్డ్ మెడల్స్ గెలుపొందిన వాళ్ళు ఎవరో తెలుసుకుంటే సరిపోతుంది. ఒకరు వచ్చేసి శీతల్ దేవి, ఉమెన్స్ కాంపౌండ్ ఇండివిజువల్ విభాగంలో, మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో 18 year old 18 ఏళ్ల శీతల్ దేవి అనే అమ్మాయి గోల్డ్ మెడల్ని గెలుపొందింది. ఈమె ఫస్ట్ ఆర్మ్లెస్ ఉమెన్ ఆర్చర్ ఇన్ ద వరల్డ్ టు గెట్ గోల్డ్ మెడల్. ప్రపంచంలో 2 చేతులు లేని ఒక ఆర్చర్, ఒక పారా ఆర్చరు గోల్డ్ మెడల్ను గెలుపొందడం ఇదే తొలిసారి. ఇక తోమన్ కుమార్ అనే ఒక పారా ఆర్చరీ అథ్లెట్ మెన్స్ కాంపౌండ్ ఇండివిజువల్ విభాగంలో, పురుషుల వ్యక్తిగత విభాగంలో. ఇక శైలేష్ కుమార్ మెన్స్ హై జంప్లో గోల్డ్ మెడల్ గెలుపొందాడు. సో ఇక్కడ జరిగింది, గ్వాంగ్జూలో జరిగింది వరల్డ్ పారా ఛాంపియన్షిప్స్ అని చెప్పవచ్చు. నాట్ ఓన్లీ ఆర్చరీ, ఇక్కడ హై జంప్ ఇటువంటి గేమ్స్ కూడా ఆడారు. సో వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ అన్నా సౌత్ కొరియానే, వరల్డ్ పారా ఛాంపియన్షిప్స్ అన్నా సౌత్ కొరియాలోనే జరిగింది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. సెకండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విషయానికి వస్తే ఇది 1948లో ఏర్పాటైంది. దీనికి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా టెడ్రస్ అదనోమ్ గెబ్రియేసస్ గారు ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇది యుఎన్ స్పెషలైజ్డ్ బాడీ అని చెప్పవచ్చు. అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ప్రత్యేక ఏజెన్సీ. చైనాలో ప్రపంచంలోనే ఎత్తైన వంతెన ప్రారంభం. కరూర్ ర్యాలీ తొక్కిసలాటపై దర్యాప్తు చేయడానికి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన తమిళనాడు ప్రభుత్వం. ఓజు హైడల్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద 4 తెలంగాణ జిల్లాలు.
జర్డాన్ స్కోర్సర్ బర్డ్ కలివికోడి. జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. అండమాన్ ఐలాండ్స్లో ఆయిల్ గ్యాస్ రిజర్వ్స్. సీవేజ్ టు ఎలక్ట్రిసిటీ ప్లాంట్ కేరళ తిరువనంతపురం. ఇథాంబ్యూటోల్ హైడ్రోక్లోరైడ్ ట్యూబర్కులోసిస్ డ్రగ్. 2024-25లో అత్యధికంగా సందర్శించబడిన ప్రదేశం తాజ్మహల్, టూరిజం మినిస్టర్ రిపోర్ట్. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త డైరెక్టర్ కనద్ దాస్ గారు. 2026 ఫిఫా వరల్డ్ కప్ 3 మస్కట్స్ రిలీజ్డ్. బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్. ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ విజేత ఇండియా. వరల్డ్ ఆర్చరీ పారా ఛాంపియన్షిప్స్ గ్వాంగ్జూ 2025 సౌత్ కొరియా. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.